వాళ్ళు ఇదంతా చేతపడి వల్ల జరిగింది అని తెలుసుకున్నారు. వారు ఈ విషయానికి చాలా భయపడ్డారు. కాని దీని పరిష్కారం కనిపెట్టలేకపోయారు. ఆ సమయంలో మహాస్వామి వారు ఆ ప్రాంతానికి పర్యటనకు వచ్చి ఆ అగ్రహారానికి కూడా వచ్చారు. స్వామివారికి ఆ అగ్రహారం ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్వామివారు అందరినీ యోగక్షేమాలు విచారిస్తుండగా ఆ వీధిలో నివసించేవారు ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పి వారికి సహాయం చెయ్యవలసిందిగా స్వామివారిని అర్థించారు. మహాస్వామివారు విషయం అంతా విన్నారు, కాని ఏమీ చెప్పలేదు. తరువాతి రోజు స్వామివారి శిష్యులతో కలిసి ఆ వీధిలో వెళ్తుండగా చుట్టూ ఉన్నవారు ఆ ఇంటి వైపు చూపించారు. మహాస్వామివారు ఆగి ఒకసారి ఆ ఇంటిలోనికి నేరుగా చూసి ముందుకు వెళ్ళిపోయారు. ఆ ఒక్క చూపు ఆ ఇంటిలో ఉన్న సమస్యలన్నింటినీ పారద్రోలింది. ఆ క్షణం నుండి ఆ ఇంటికి చేసిన చేతబడి ప్రభావాలు పూర్తిగా మాయమయ్యాయి. కుటుంబంలో అందరికీ ప్రశాంతత చేకూరింది. వారు మళ్ళా వారి వ్యాపారం చూసుకుంటూ ఆడవారు కూడా ధైర్యంగా బయట తిరగగలిగారు. నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మహాస్వామి వారి ఈ చిత్రపటం స్ఫురణకు వస్తుంది. మహాస్వామి వారి చూపుల వల్ల ఎటువంటి క్షుద్ర శక్తి అయినా నాశనం చెయ్యబడుతుంది. అలాగే వారి కరుణా విలాసం భక్తులను రక్షిస్తుంది. ఆ చూపులకు ఎంతటి శక్తి అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది. మహాస్వామి వారి అనుగ్రహముంటే ఎటువంటి దుష్టశక్తి అయినా మనల్ని ఏమీ చేయలేదు.